ఏయ్ అషిరా ఎవరు బయటకి కేర్ఫుల్ అషి కబూతర్స్ అనుకుంటా కానీ అంత సౌండ్ వచ్చింది కబూతర్సా మంకీస్ వచ్చాయా Brownie, go! Attack! Hurry! Shoot! Go, Brownie, go! Hurry! చెట్టెక్కేసి go! ఎప్పట్లాగానే మన బ్రౌనీ గాడు మంకీస్ని దూరం తరిమేసింది. ఇవి కొండముచ్చులు అంటారు కదండి, లంగూర్, అవి వచ్చాయి, చాలా వచ్చాయి. ఆల్మోస్ట్ ఒక 10-15 వరకు చూసాము. అక్కడ అవతల చెట్లల్లో దాక్కున్నాయి. ఉడుముల్ని, కోతుల్ని బాగానే తరిమేస్తుంది బ్రౌనీ. గుడ్ జాబ్ బ్రౌనీ, గుడ్ జాబ్. ప్రియతమా తెలుసు నువ్వు ఏదో పాట చెప్పావు, నేనేం చెప్పలేదు. ఆ సాంగ్ నేను అలా అనలేదు. వచ్చేదేంటి ప్రియతమా తెలుసు. మీరు అసలు ఏం పాడారు? మీరు ఫస్ట్ అసలు ఏం పాడారు? నేనేదో పాడట్లే. నన్ను అంటారేంటి? అంటే యు ఆల్సో నెక్స్ట్ సాంగ్ అషిరా మిస్టేక్ చేసింది. సర్లే ఏమో దొల్తావా ఏంటి, ఎవరైనా ఎక్కించుకుంటారా? స్టార్ట్ చేసిరా. శుభలేఖ రాసుకున్న కలయో నిజమో. కరెక్టే కానీ లిరిక్స్ తప్పు. నెక్స్ట్ అరే అరే అదే చెప్తాను. అరే రే వాన కాదు, నేను గెస్ట్ చేయను, నిన్ను గెస్ట్ చేయను నేను. చిరంజీవి పాట. అరే ఏమైంది చిరంజీవి పాట. చిక్కలారా చూపులారా ఎక్కడమ్మా జాబిల్లి. అదే అదే ఏమో పెట్టరా పాడిని పెట్ట సీర సాంగ్. అదే వాన వచ్చానంటే వరద వస్తుంది. పిల్లగాడా ఏందిరో పిల్లగాడా ఎలా వస్తాయి? వర్షం నిండుగా పాడుతున్నారు. వర్షం ఇద్దరమా అన్నాము, సరిగా పాడండి మరి. వీళ్ళిద్దరు ఒకటేసారి చెప్పారు, ఇద్దరికి పాయింట్ వస్తుంది. మబ్బుల ఘర్షణ, వర్షం నిండుగా మబ్బులు పడ్డాయి అని. ఓకే రెడీ, డిసైడ్ అది. ఇది ఎవరు పాడితే వాళ్ళే విన్. ఓకే, ఎందుకంటే ఇద్దరం ఇందాక పాయింట్ కూడా సేమ్. ఓకే, ఏం డాడీ, ఏమైనా ఐడియా ఉందా? అరే వాడు ధనుష్ది పాట. అయ్యయ్యో మమ్మీకి నేను ఒక హింట్ ఇచ్చాను.
ఏం హింట్ ఇచ్చావు? అదే అదే అన్నావు. అదే అంటే కాదు, నేను అసలు నాకు గుర్తులేదు అసలు. రీల్ చేసేసామా? మళ్ళీ ఏం చేస్తుందా? వాట్ ఈస్ యువర్ ఎక్స్ప్రెషన్ డాడీ? లాస్ట్ లో పోయింది. జస్ట్ వన్ సాంగ్. పాపం డాడీకి అలవాటు అయిపోయింది అషిరా ఎప్పుడు ఓడిపోవటం ఈ గేమ్ లో. చలికాలం కదండి, స్ట్రాబెర్రీలు అసలు ఎంత బాగా వస్తున్నాయో చూడండి. మనం నెక్స్ట్ వీక్ వెళ్ళేసరికి ఒక 10-15 పళ్ళు అయితే రెడీగా ఉండొచ్చు. కాపాడుకోవాలి దాన్ని జాగ్రత్తగా. బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఆర్ హియర్. అషిరా అండ్ డాలియాస్. ఎంత నీ ఫేస్ అంత ఉందిరా ఒక్కొక్కటి. ఐ యామ్ అషిరా డాలియా. ఈ డాలియాస్ క్వాలిటీ చూడండి, అసలు ఏదో షో ఫ్లవర్స్ లాగా ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా బ్లూమ్ అయ్యాయి. ఇలా వీడియోలో చూపించకపోతే ఏదో ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనుకుంటారు. అషిరా, అషిరా కమ్ హియర్ ఫాస్ట్. అయ్యో చూడండి, కోతులు చేసిన దారుణం, లంగూర్లు చేసిన దారుణం. చెట్టు ఎలా ఎరగొట్టేసిందో. అయ్యయ్యో ఉసూరుమంటుంది. అసలు ఎంత పెద్దగా పెరిగింది. ఇదిగోండి ఎంత పెద్దగా పెరిగింది. ఇప్పుడు ఇది సగం పనికి రాకుండా పోయింది. లీవ్స్ కాదు, కొమ్మ పెడితే బతుకుతుందిలే. కానీ సరే, ఆకు ఎట్లా కావాలిగా ఆకు తీసుకెళ్దాం. సరే, ఇంకా అలా అన్న సాటిస్ఫై. ఏం చేస్తున్నావు షిరా? కోతి ఇరిచేసిన కొమ్మని లీవ్స్ తీస్తున్నావా? ఇంకా చిన్నదే కదా. ఈ ఆకు మంచిదే, ఎట్లాగో ఆకు కావాలనుకుంటున్నా. ఏమో మాకు ఉన్నది కానీ మేము ఎన్నడూ సంక్రాంతి పండుగ ఊర్లో చాలా బాగా చేస్తారు. జాతర అవుతుంది, గుడి దగ్గర చాలా సందడిగా ఉంటుందని ఊర్లో కనీసం ఒక 30-40 మందన్న పిలిచుంటారు. కానీ ఈ సంక్రాంతికి పొలం వెళ్ళకపోవచ్చండి, కొద్దిగా పనులున్నాయి. అందుకనే నరసింహ వాళ్ళకి బట్టలు ముందుగానే పెట్టేశాం. ఈ మెక్సికన్ సన్ఫ్లవర్ మొక్క పొలంకి వస్తుంటే దారిలో ఒక చిన్న కొమ్మ తీసుకొచ్చి పెట్టింది శైలు. అది ఇంత వృక్షంలాగా అయ్యి పక్కనున్న లెమన్ గ్రాస్, మల్లెపూల చెట్టుని కవర్ చేసేస్తుంది. దానికి సన్లైట్ రావట్లేదు. ఇంత మరీ వృక్షంలాగా అయిపోతుందని దీన్ని ట్రిమ్ చేసేస్తున్నాం. ఇంకా ఎలాగూ వీటి ఫ్లవరింగ్ సీజన్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ సీజన్ కల్లా ఇది రికవర్ అయ్యి మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుందని ఇప్పుడు కట్ చేసేస్తున్నాము. చాలా ఫాస్ట్గా, చాలా మొండి మొక్క అండి ఇది. అసలు వాటర్ వేయకపోయినా బతుకుతుంది, అంత మొండి మొక్క. ఇదేంటో బంచెస్ స్టార్ ఫ్రూట్ రెడీ ఉంది. ఈవిడేంటి ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి రా. ఇవి రెజల్యూషన్ బాగానే పనిచేస్తుంది. మనం మందులేం కొట్టాం కదా, ఇలా చెట్టు నుంచి డైరెక్ట్గా ప్లక్ చేసి తినేస్తామే. భలే జ్యూసీగా ఉందండి. ఆహా, బెస్ట్ టేస్ట్ ఇప్పటివరకు. వస్తావా ఇక్కడికి? ఉన్నాయి.
కొడతావా కొడతావా? ఎత్తుకోవాలా? వదిలే, చింతపండు వదిలేమన్నా వేసుకుందాం. ఇప్పుడు వరకు కోతులు ఇక్కడగా సందడి చేసినాయి. లంగూర్స్ ఏ ఓహో, ఇవి పండు. ఇంకా ఇవి కూడా ఉడకబెట్టుకుని చేసుకోవచ్చు. ఉడకపెట్టుకున్నా దీంట్లోంచి ఆ పులుపు వస్తుంది. చింతపండు చింతకాయలు ఇవి. ఇవి కూడా కొనుక్కుంటారు. అవును, ఏం చేసుకుంటారు? చింతకాయ పచ్చడి చేస్తారుగా. అంటే జనరల్గా ప్రెగ్నెంట్ అప్పుడు చింతకాయ కావాలంటారు. మ్యాంగో, చింతకాయ. ఇప్పుడు ఎవరు లేరులే. మామూలుగా కూడా తినచ్చులే. వాళ్ళు పుల్లగా ఉంటాయి. లాస్ట్ టైం తిన్నా నేను. ఇంకా ఎన్ని రోజులు పడుతుందో? ఇలా వచ్చిందంటే నేను తాగుతా. ఓ మై గాడ్, ఎన్ని ఉన్నాయో మనకు దూరం నుంచి కనపడట్లేదు అసలు. బాగుందా? ఈవిడికి ఇలాంటి ఇష్టం. దీంట్లో కూడా ఉప్పు కారం వేసుకుంటావా? బిర్యానీ కర్రీ తిన్నట్టు. చోరుగాడు. ఏంటి పెద్ద అచీవ్మెంట్ ఆరా నీది అది? సేమ్ చంద్రముఖి. నరసింహ వాళ్ళ వైఫ్ కి షాపింగ్ అని తీసుకెళ్ళి నువ్వు కొనిచ్చుకుంటావా? బాగుంది కదా. బాగుంటే గజ్వేల్లో కొంటావా? గజ్వేల్ అయితే ఏంటి, ఏదైతే ఏంటి, ఒక్కొక్కసారి ఇలాంటి షాపుల్లోనే మంచిగా అనిపిస్తుంది. బాగుంది కదా. ఈడికి కూడా కొట్టుకునేయాల్సింది. సేమ్ రా, ఆ చంద్రముఖి ఎక్స్ప్రెషనే కనపడుతుంది నీ ఫేస్ లో. వాడా వదిలే, అది రాత్రి పూట దడుచుకుంటాం. వదిలే. ఉల్లిపాయలు ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయని పోయిన వారమే చెప్పాను నరసింహకి నీళ్ళు ఇంకా ఆపేయమని. కానీ నీళ్ళు పెట్టాడు. ఇప్పుడు ఈ వారం వచ్చి చూసేసరికి కొన్ని ఉల్లిపాయలు పాడైపోయి ఉన్నాయి. కాకపోతే ఎక్కువగా ఏం పాడవలేదులే అండి, ఒక 5-6 పాడయ్యాయి. మొక్కని పెట్టినప్పటి నుంచి చాలా జాగ్రత్తగా చూసుకుంటాం కదా. కరెక్ట్గా హార్వెస్ట్ టైంకి పాడైపోతే చాలా బాధగా ఉంటుంది. మా అషిరా కష్టాలు చూడండి ఆనియన్స్ హార్వెస్టింగ్కి. పాపం బలం సరిపోవట్లేదు. ఆనియన్స్ హార్వెస్ట్ చేసాము ఈ మడిలోంచి. ఇదేమో ఆనియన్ సీడ్స్. ఇదేమో అషిరా చెప్పినట్టు ఆనియన్ సీడ్. ఇది ఉంచుతున్నాము. సీడ్స్ హార్వెస్ట్ చేశాక మళ్ళీ ఆనియన్స్ దీంతోనే పెంచుదాం. ఇంకా నేనే గ్రౌండ్ లో పెట్టు. అజేషా గుడ్. Half of the things of the flower I only kept. ఈ రోజు మన పొలంలో వచ్చిన స్టార్ ఫ్రూట్స్. పొద్దున్న తిన్నాను, బాగున్నాయి. వెరీ నైస్ ఇట్ ఇస్. నా హ్యాండ్ ఫుల్ అయిపోయింది, ఒకసారి పడిపోయింది. ఓకే గో. పాదం చూడండి. 1 2 3 4 5 6 7
8. ఆకున్న దగ్గరల్లా ఇగో ఇక్కడ కూడా వస్తుంది 9. ఆకున్న దగ్గరల్లా కాయ వస్తుంది. మరి ఆకులు ఉన్నన్ని కాయలు. ఇగో ఇది కూడా అంతే. అయ్యో అందుకని అన్నిగానో వస్తున్నాయి. ఇది ఏంటిదో కానీ మా వల్ల అవ్వట్లేదు వీటిని కంట్రోల్ చేయడం. ఇంతలాగానా మరి నువ్వు వద్దురా బాబోయ్ అన్న వస్తున్నాయి. ఐ విల్ కమ్ అంటూ. అది నా చెట్టుకు కూడా చూడండి, ఆ పాదికి ఏదో ములక్కాయలు ఉన్నట్టున్నాయి. ఇలాంటి క్రియేటివిటీ కూడా స్టార్ట్ అయిందా? ఏంటి మురిసిపోతున్నావు? శైలు ఎందుకు మురిసిపోతుందంటే మీకు చూపిస్తే ఇదిగోండి క్రియేటివ్గా ప్రజెంట్ చేసింది బ్రేక్ఫాస్ట్ని, అందుకనే మురిసిపోతుంది. గుడ్ జాబ్ నానా. అశ్వరాడు బ్రేక్ఫాస్ట్ ఎలా చేస్తుందో తీస్తాను. బాగున్నా అశ్వరాడు? ఇద్దరం పిచ్చడం లాగా ఉంటుంది. ఎలా ఉంటే అలానే పడతారు వీడియోలో. వీకెండ్ సండే మార్నింగ్స్ ఇలానే ఉంటుంది ఎందుకంటే ఆయిల్ రాస్తున్నాం, హెడ్ బాత్ చేయాలి. చూడండి ఇలా ఇలా ఉండేది వేగంగానే ఏర్లు ఎక్కడి వరకు వెళ్తున్నాయి అసలు. జనరల్గా ఏర్లు ఇలా బయటకు తీయమండి. మొక్క వయసు అయిపోయాక మొదల దగ్గర కట్ చేసి వేరుల్ని భూమిలోనే ఉండనిస్తాము. ఇదేదో వేరు వ్యవస్థని అర్థం చేసుకోవటానికి, అసలు ఎంత బలంగా ఉన్నాయో ఎంతవరకు వెళ్తున్నాయో అని తెలుసుకోవటానికి మాత్రమే ఇలా బయటకు తీస్తున్నాము. ఓ మై గాడ్, ఇదేదో మిస్టరీ. ఇది పురుకోసలే కాదు. అవునా? మనం వీటిని పురుకోస్ కింద వాడచ్చా? అంత స్ట్రాంగ్ ఉన్నాయి. ఇంకా ఇంత పెద్ద ఏర్లా? సీరియస్లీ ఇదా గ్రీన్ కదా? డార్క్ గ్రీన్ సొరకాయ? డార్క్ గ్రీన్ సొరకాయ అనుకుంటా. ఒక 2 రోజులు ఎండితే ఈజీగా తీయచ్చు. పైది అది 2 రోజులు ఎండాలి. ఇది వరకు ఈ మళ్ళీ ఆ చిలకముక్కు గౌరవంక పువ్వులు ఉండేవండి. సీడ్ డిస్పర్సల్ అయ్యి చూడండి గడ్డిలో వచ్చినాయి. మేము అయ్యో సీడ్ దాయలేదే అనుకుంటూ ఫీల్ అవుతా ఉన్నాము. ఎవరో అడిగారు కూడా, మన వ్యూవర్స్ సీడ్ కావాలని అడిగారు. సీడ్ అప్పటికి సేవ్ చేయలేదు, కానీ ఇది చూడండి అలా సీడ్ డిస్పర్సల్ అయ్యి కొన్ని మొక్కలు వచ్చాయి. ఇదిగోండి, ఇది కూడా కాదు, ఇదే లీవ్స్ చూస్తే తెలిసిపోతుంది. ఇవి చూసారా? టేబుల్ ఆరెంజ్ అండి. హార్వెస్ట్ చేసినప్పుడు వీడియో తీయలేకపోయాము. ఎంత క్యూట్గా ఉన్నాయో, స్మెల్ కూడా భలే వస్తున్నాయి. టేస్ట్ చేసి ఎలా ఉందో నెక్స్ట్ వీడియో చెప్తాను, ఓకేనా? ఇవ్వండి ఈ వారం ముచ్చట్లు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోహన మదిలో. బాయ్.